ఇది కంప్లీట్. నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు ఇవ్వలేదు సార్. సార్ నాకు జామెట్రీలో ఏం దొరుకుతుంది సార్? జామెట్రీలో నీకు లైన్స్ అండ్ యాంగిల్స్ మీద క్వశ్చన్లు ఉంటాయి, ట్రయాంగిల్ మీద క్వశ్చన్లు ఉంటాయి, సిమిలారిటీ మీద క్వశ్చన్లు ఉంటాయి, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఉంటాయి, జామెట్రిక్ సెంటర్స్ మీద ఉంటాయి, క్వాడ్రిలేటరల్, పాలిగాన్, సర్కిల్. ఇవి కాకుండా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు ఎస్ఎస్సి, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిడిఎస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, క్యాట్, గ్జాట్, ఎన్మాట్, మ్యాట్, స్నాప్, దాని తర్వాత బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్, ఐసెట్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డిఈఓలో వచ్చిన ఎగ్జామ్, ప్రతి ఒక్క మోడల్ని దించిన సార్. జామెట్రీలో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, మెన్సురేషన్లో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, మెన్సురేషన్ 3Dలో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, కోఆర్డినేట్ జామెట్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ప్రతి మోడల్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి. సేమ్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ పెట్టలేదు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క యాక్టివ్ వాయిస్లో రిలేటెడ్ క్వశ్చన్, ఇండైరెక్ట్ స్పీచ్లో రిలేటెడ్ క్వశ్చన్, ఒక మోడల్ టైప్ క్వశ్చన్, ఒక ఫార్ములే బేస్డ్ క్వశ్చన్, ఒక అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి మెమరీ బేస్డ్ క్వశ్చన్, అన్ని టైపులు. అందుకే నేను దీన్ని బైబిల్ అన్నాను సార్. ప్రతి ఒక్క స్కూల్ టీచర్ దగ్గర ఇంకో 1 ఇయర్లో రెఫరెన్స్ కాపీగా ఈ పుస్తకము కంపల్సరీగా ఉంటుంది. అరిథమెటిక్ కూడా దీనికంటే బాగుంటుంది సార్. చేస్తే దిమ్మ తిరుగుతుంది సార్, అంత కష్టపడతారు నేను మా టీము. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టైప్ 1 2 3 4 5, మెన్సురేషన్ టైప్ 1 2 3 4 5 6. ఈ టైప్స్ అన్నీ కూడా ఒక పీవైక్యూలో నేను మీకు చెప్పాను సార్. ఆల్మోస్ట్ మీరు ఇటుపక్క ఉంటే నా మొత్తం షెల్ఫ్ అన్నీ కూడా రఫ్ బుక్లే సార్, షెల్ఫ్ అన్నీ కూడా రఫ్ బుక్లే. ఐఎమ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గై, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గై, రైట్. మస్తు కష్టపడతా సార్. నేను ఎంత కష్టపడతానంటే ఆల్మోస్ట్ 16-18 గంటలు కష్టపడతానే. నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నా కారణం కూడా నేను కష్టపడ్డాం, రెస్ట్ తీసుకోకుండా, రైట్. ఆ బతికి ఇచ్చి బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఇంత కష్టపడ్డాడు, రైట్ అని చెప్పి. నేను అంత కష్టపడ్డా కాబట్టి నాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది.